గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇటీవల రోజుల్లో మీరు 2-3 ఇష్యూస్ మనం తీసుకుంటే గనుక కొన్ని పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బతినడం, మళ్ళీ వాళ్ళు ఎగ్జిబిటర్స్ వచ్చి మళ్ళీ మా డబ్బులు ఇమ్మని అడగడం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నాయండి. జరుగుతాయి. ఇప్పుడు లైగర్ అదే కదా జరిగింది. అట్లా జరగలేదు. లైగర్ది వేరే స్టోరీ. లైగర్ సినిమాలో ఏమిటిది అంటే ఆ వరంగల్ శ్రీను అని మంచి కొనారు, ఆయనకి ఆచార్య ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత ఈ సినిమా కొన్నాడు, అది కూడా సూపర్ ఫ్లాప్ అయిపోయింది. అక్కడ ఫుల్ఫిల్ చేయలేదు కమిట్మెంట్. ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాళ్ళు చార్మి మేడం జగన్నాథ్ గారు చాలా హిట్ సినిమా అన్నారు. ఆయన చాలా నమ్మేసాడు దానికి. ఆయనకి ఒక నైజాం చేస్తే అయిపోయేది, మొత్తం ఏపీ చేసాడు. ఏపీ చేసి అప్పులు అయిపోయాడు. రెండు చేసాడు, ఆంధ్ర తెలంగాణ రెండు చేసాడు. ఇక్కడ అందరికి బాకీ పడిపోయాడు, అక్కడ వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అప్పుడు వీళ్ళేమిటిది ఇంత లాస్ అయ్యాడు కదా ఏదో చూసి చేస్తామని వీళ్ళు అన్నారు. ఇంతవరకు ఏం జరగలేదు. అప్పుడు ఆ ఎగ్జిబిటర్స్ పోయి ఏదో లొల్లి పెడితే నేనే పోయి ప్రసారాతో పోయి గడబడి చేయవద్దు, ఈ చిల్లర పనులు చేయవద్దు, మీరు వాళ్ళు సినిమా చేస్తారు ఏదో ఒకటి చేస్తారు అందరికీ హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చిన. ఇప్పుడు మరి దానికి పూరి జగన్నాథ్ గారు కూడా ఒక 2 లెటర్లు రాశారు, నాకు పూర్వం ఇవ్వవలసిన డబ్బులు ఎవరు ఇవ్వలేదు నాకు ఆ రోజున, తప్పులేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు నేను ఇవ్వడానికి. ఆయనకి అడతలేరు సార్ ఎవరు, తప్పు. వాళ్ళు మేము మా డిస్ట్రిబ్యూటర్కి అడగాలి, మా డిస్ట్రిబ్యూటర్ ఆయనకి అడగాలి. ఎగ్జిబిటర్ ఆయనకి డైరెక్ట్ అడిగే రైట్ ఏముంది? మరి వరంగల్ సీన్ చేతిలో కూడా పెట్టద్దు, మాకు ఇవ్వండి డైరెక్ట్ గా కూడా ఎగ్జిబిటర్లు మాట్లాడారు. ఆయనకి ఏదైనా ఇస్తున్నారంటే మాకు ఇవ్వండి, ఆయన ఇస్తాను అన్నాడు కదా ఆయనకి. అంటే చెప్తున్నాడు, ఆ సీను చెప్తున్నాడు, మాకు ఎరకలేదు. వరంగల్ సీన్ మీద నమ్మకం లేకనా? అంతే, న్యాచురల్లీ నమ్మకం అంటే ఆయన మళ్ళీ మాకు ఇలేదంటే భయం ఉంటుంది కదా. ఆఫీసులో కూర్చుంటే మంచి రోజు కలిస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, కనిపించలేదంటే కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది నాగేందర్ గారు చెప్పండి? అవును, ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్నారు, మీరు కనిపిస్తే ఎవరైనా వింటాడు, కనిపించలేదంటే అందరికి డౌట్స్ వస్తాయి కదా. 100% కళ్ళు ఎదురుగుండా ఉంటే కొంత నమ్ముతారు, అంతే. కనిపించకపోతే భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట సార్, ఇప్పుడు మీరు ఇంతమంది హీరోలతో కాంబినేషన్లో మాల్స్ కడుతున్నారు, మల్టీప్లెక్స్లు కడుతున్నారు, బట్ మీరు వాళ్ళతో సినిమా చేసే ఆలోచనలో ఎందుకు ఉండరు? నేను ఎప్పుడు ఎవరికి ఏం అడగను. ఇప్పుడు మీ డాక్టర్ కూడా ఈ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ లోకి వచ్చారు, ట్రైనింగ్ లో ఉన్నారు అనుకోండి, చిన్న సినిమాలు తీస్తుంది, పెద్ద సినిమా ఇంకా టైం ఉంది. మీరు సంపాదించి డేట్లు ఇస్తేనే కదా పాప చేయగలి. నేను హెల్ప్ చేయను, నేను మాక్సిమం ఫోన్ చేసి వస్తుంది నా డాక్టర్ అంటాను, అంతవరకే. ఇప్పుడు అలా మీ నాన్నగారు మీ గురించి అంటే మీరు షైన్ అయ్యేవారా సార్ బిజినెస్? 100% అట్లానే అయినాను. మా ఫాదర్ నాకు పిలిచి కూర్చోబెట్టి ఏం డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయమని చెప్పలేదు, నీ పని నువ్వు చూసుకో అన్నాడు ఫస్ట్. నేను భూమి వ్యాపారం చేసి మళ్ళీ ప్రూవ్ చేసి వస్తే అప్పుడు పెట్టాడు నాకు. ఓకే, అట్లా ఏం పెట్టలేదు ఆయన. అంటే మీరు సన్ కాబట్టి కొంతవరకు ఎవరైనా మా దగ్గర ట్రైనింగ్. ఇప్పుడు మా బ్రదర్ కొడుకు ఉన్నాడు, ఆయన లోపల వచ్చి కూర్చోడు, బయట కూర్చొని నేర్చుకుంటున్నాడు మా వర్కర్స్ దగ్గర, మా స్టాఫ్ దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాడు, నేర్చుకొని లోపల వస్తాడు. ఎవరికైనా ప్రమోషన్. కానీ మీరు ఇంత చేశారు కదా, మీరు అన్ని వైపుల నుంచి ఇన్ని సంవత్సరాలుగా అన్ని చూస్తున్నారు, మీ ఫెయిల్యూర్స్గా మీరు చెప్పాలంటే ఏం చెప్పగలరండి? ఫెయిలియర్ అంటే తొందరపడొద్దు. సినిమా ఇండస్ట్రీలో తొందరపడి డిసిషన్స్ తీసుకుంటాం కదా, అదే ఫెయిలియర్స్. ఎమోషనల్ డెసిషన్. ఎమోషనల్. ఇప్పుడు నేను ఒకరోజు దేవిపుత్రుడు సినిమా కొన్నాను, మురుగరాజ్ సినిమా ఫెయిలియర్ అయింది, చక్రం, ధైర్యం, అల్లుడు, చాలా పిక్చర్స్ ఫెయిల్ అయినాయి. అంటే అన్ని ఆవేశంలో కాంపిటీషన్లో తీసుకునే డిసిషన్స్. దేవిపుత్రుడు దిల్రాజు కాంపిటీషన్లో తీసుకున్నాను, మురుగరాజు. అసలు కాంపిటీషన్ చేసి సినిమాలు తీసుకుంటే మనం దెబ్బతింటాం. హెల్తీ కాంపిటీషన్ చేయాలి. హెల్తీ కాంపిటీషన్ అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? చాలా డిఫైన్ చేయవచ్చు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మా ఇద్దరికి పిలిచి పోటీ పెడుతున్నాడంటే అర్థం చేసుకొని నోరు మూసుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ నార్మల్గా నేను 5 crores సినిమా ఆడితే 5 crores చెప్తున్నాడు మార్కెట్లో, కరెక్ట్ అంటే ఓకే. నేను 5 కడితే 6 చెప్తున్నాడంటే అది హెల్తీ కాదు, అంటే మీ అబద్ధం. అది మీ మధ్యలో ఒక యూనిటీ ఉండాలి, అంతే. అందుకోసం మంచిగా ఉంటున్నాం కదా ఇప్పుడు. అవును, మరి వీళ్ళు ఇట్లా చేయలేదంటే ఎందుకుంటేవాళ్ళు? మాకు హెల్తీ కాంపిటీషన్ ఉండాలనే నేను కోరుకుంటాను, కానీ దే ఆర్ నాట్ అలవింగ్ దట్. దే వాంట్ us to మిమ్మల్ని give more. మిమ్మల్ని ముందుకు తోసి ఇమోషనలైజ్ చేస్తున్నారు 100%. కానీ నేను ఇందాక మీరు అడిగిన దాన్ని కొంచెం పక్కదారి పట్టించేశారు. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అల్లు అర్జున్ గారిని కానీ లేకపోతే మహేష్ బాబు గారిని కానీ నేను ఒక ప్రాజెక్ట్ నాకు చేయమని అడిగితే మీకు చేయరా సార్ వాళ్ళు?
చేస్తారు, డైరెక్టర్ ఇవ్వాలి కదా సార్ మనం పోయి. ఇప్పుడు వాళ్ళే డైరెక్టర్లు చాలా మంది పెట్టుకుంటారు కదా, కథలు వింటూ ఉంటారు. సరే ఇప్పుడు మీరు చెప్పారు, మంచి ఐడియా ఇచ్చారు, పోయి అడతాను ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మరి సునీల్ నారాయణ గారికి ఒక ఐడియా ఇవ్వడం. లేదు సునీల్ నారాయణ లేదు, ఇన్ని రోజుల నుంచి మీరు నా జ్ఞానం ఇచ్చారు, నేను పోయి ఇప్పుడు అడతాను. నిజంగా నాకు 2-3 సినిమాలు మా ఫాదర్ పేరు షైన్ అవుతుంది, అడిగేస్తాను. మీరు కరెక్ట్ గా అడిగారు, అడగండి సార్. మీరు ఎందుకు అడగరండి? అదే పక్కనేమో విజయ్ దేవరకొండతో అక్కడ థియేటర్ కడుతున్నారు, ఇక్కడేమో త్రిబుల్ స్టార్ట్ చేశారు, ఏఎంబి మాల్ స్టార్ట్ చేశారు, బెంగళూరు వెళ్తున్నారు. మీరు ఎక్కడ శివకార్తిక్ ఎంతో కడుతున్నాను. మరి ఇంతమంది ఇప్పుడు శివకార్తిక్ ఎంత చేశారు కదా సినిమా, మళ్ళీ ఇంకోటి ఉంది సినిమా, ఇంకోటి ఇస్తారు. మరి అలాగే వీళ్ళతో కూడా చేయాలి కదా. అదే నాకు ఇప్పుడు థాట్ వచ్చింది మీరు చెప్పిన తర్వాత, బరాబర్ అడతాను. నేను అన్నారని అడుగుతారా మీరు? మరి ఇప్పుడు మైండ్కి వచ్చింది, ఇన్ని రోజులు అది పట్టించుకోలేదు నేను అంతా. అంటే మీరు కథని ఇప్పుడు దిల్ రాజు గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి? నా దగ్గర లేదు, కథ డైరెక్టర్ ఉండాలి కదా. ఇప్పుడు నేను పెద్ద మేకర్ అని నేను చెప్తలేను, నేను నార్మల్ పర్సన్, నార్మల్ క్యాషియరో ప్రొడ్యూసరో. క్యాషియర్ అంటారు, ప్రొడ్యూసర్ కూడా కాదు, అంతే. నేను ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే, నేను 4 డైరెక్టర్లకి కూర్చోబెట్టి సబ్జెక్ట్ విని పోతే, అప్పుడు నేను మహేష్ బాబు గారి దగ్గర పోయి అల్లు అర్జున్ గారి దగ్గర పోయి నాకు కాల్ షీట్ ఇవ్వండి సార్ అడగచ్చు. నేనే కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు నాకు ఊరికే పైసలు. మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, నేను థియేటర్లు కడుతున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నేను డిస్ట్రిబ్యూషన్ సైడ్ వ్యాపారం అది కూడా అని చేస్తే కాన్సన్ట్రేషన్గా చేస్తాను. ఈ సినిమాలంటే మా ఫాదర్ పేరు కోసం శేఖర్ కమలా గారు మాకు వెరీ క్లోజు. నెక్స్ట్ 2 పిక్చర్స్ రానాబాబు తీస్తున్నారు, ఆయనతో పార్ట్నర్ అది. కానీ ప్రొడక్షన్ మా బిజినెస్ అని అది లేదు. ఇప్పుడు మా పాప వచ్చిన తర్వాత కొంచెం సీరియస్గా చేస్తాం. ఏ రోజు నేను సీరియస్గా ఈ సబ్జెక్ట్ చాలా కాన్ఫిడెన్స్గా ఈ డైరెక్టర్ చాలా బాగున్నాడు అనుకుంటే, ఆ రోజు పోయి బరాబర్ పెద్ద హీరోలకి ఆడతాను. నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా ఫస్ట్. ఊరికే కాంబినేషన్ చేసి పైసలు ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళు, కానీ అది కరెక్ట్ కాదు కదా అడగటం. అవునండి. తర్వాత ఇప్పుడు నార్మల్గా ఒక ఏడాదిలో పెద్ద హీరోలు చేసే సినిమాలు ఓ 10-15 మ్యాక్సిమం ఉంటాయి, అంతకన్నా ఉండవు. తక్కువ సినిమాలన్నీ కూడా లో బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలే ఎక్కువ రన్ అవుతున్నాయి, కానీ అవి మ్యాక్సిమం ఫెయిల్ అయిపోతున్నాయి సార్. ఈ మధ్య హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా చాలా మనం చూసాం. కస్టడీ అలాంటి ఆ సినిమాలన్నీ కూడా 2 చెప్పుకోవడానికి 2 సినిమాలు ఆడినాయి, విరూపాక్ష ఒకటిను, దసరా ఒకటి. సమ్మర్ ఫెయిలియర్ ఈసారి, బాగా పెద్ద ఫెయిలియర్. ఎక్కడ పొరపాటు జరుగుతున్నది అనుకుంటున్నారు సార్ మీరు? ఇన్ జనరల్ అంటే వీళ్ళు బేసికలీ ఓటీటీ ఎవరన్నా తొందర అమ్మేస్తున్నారు కదా, ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ పోతుంది సినిమా మీద, రేట్ వచ్చేస్తుంది, ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఓటీటీలో వచ్చేసింది అనుకో 80%, ఆ ఇంట్రెస్ట్తో తీస్తలేరు నేను అనుకుంటాను. కొంచెం టైట్గా ఉండేవాడే మంచి సినిమా తీస్తాడని నా ఫీలింగ్. స్ట్రగుల్ చేయాలి, స్ట్రగుల్ ఉండేవాడే తీస్తాడు. ఓటీటీకి అమ్ముకోవడం కోసం చేసేస్తున్నారు సినిమా, వచ్చేసింది కదా డబ్బు, ఇప్పుడు థియేటర్కి ఎంత వస్తారా అని ఆ యాటిట్యూడ్ కొన్ని మనుషులకి ఉంది, కొన్ని మనుషులకి అయితే పాపం ఇటు తీయాలనే ఉంటుంది. అంటే కానీ ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా కొన్ని నార్మ్స్, కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు కదండి. పూర్వం మనకి శాటిలైట్ లాగే శాటిలైట్ల కోసం సినిమాలు తీసేవారు, వాళ్ళు కొన్నాళ్ళు చూసి మేము తీసుకోమని చెప్పడం మొదలు. రోజుల్లో ప్రొడ్యూసర్ పేరు ఉండదు, వాళ్ళ పేరే ఉంటుంది, అంతేనా? అమెజాన్, నెట్ఫ్లిక్స్ పెట్టుకొని రిలీజ్ చేయాలి. సో మీరు రేపు రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల తాలూకా భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటున్నారు సార్ మీరు? బాగుండాలి, కానీ ఇదే కొంచెం మెయింటైన్ చేయాలి. ఆ థియేటర్స్ కొంచెం షోస్ 2 షోస్ ఇట్లా మిక్స్ చేయాలి మేము కూడా. ప్లస్ క్యాంటీన్ బెటర్ చేయాలి మేము కూడా సింగిల్ స్క్రీన్స్లో. ఇవన్నీ కొన్ని చేసుకుంటే సినిమా ఓటీటీలో సెన్సర్షిప్ వచ్చి కొంచెం మంచి కంటెంట్ వస్తే సింగిల్ థియేటర్ అంత మంచిది ఏది లేదు. నీకు సింగిల్ థియేటర్లో సినిమా చూస్తే కూడా ఒక ఉత్సాహం వేరే, అదే మీరు పోయి మల్టీప్లెక్స్ లో చూస్తే ఇట్లా చూస్తారు. అదే ఫాదర్ చెప్పిన మాట, అదే ఆ రెస్పాన్స్, చప్పట్లు, విజిల్స్, ఆ వాతావరణం వేరేగా ఉంటుంది కదా, డౌటే లేదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హీరోల రెమ్యునరేషన్స్ కానీ, ఈ ప్రొడక్షన్ కాస్ట్లు ఎక్కువైపోతున్న ప్రొడక్షన్ కాస్ట్లు కానీ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఇబ్బంది లేదని మీ అభిప్రాయం? ఏం కాదు సార్, డౌన్ అప్ నడిచే ఉంటుంది. మళ్ళీ 24-25 చూడండి, హెవీగా ఉంటుంది, కలెక్షన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఇంకా హీరోల రెమ్యునరేషన్ గురించి మనం మాట్లాడాలి, అసలు మనకు అర్హత లేదు. ఆయనకి పవర్ ఉంటే ఇస్తున్నాం, పవర్ లేదంటే ఇస్తామా? ఇప్పుడు హీరోకి ఎవరు పోయి ఇస్తున్నాడు? ప్రొడ్యూసర్కి చూసుకుంటున్నాడు, వాల్యూ చూసుకునే ఇస్తున్నాడు కదా. అవును, ఆయన పిలిచి తీసుకోమంటున్నాడు ఆయన హీరో? లేదు కదా, మన ఇష్టం ప్రకారం పోతున్నాం.